ధన్వంతరి పూజ ఎప్పుడు చేయాలి? ధన్వంతరి అనేటువంటిది ఎవరు? ధన్వంతరి ఎవరు అనేటువంటి విషయం ఆధునికులు తెలుసుకోవాలి. ధన్వంతరి మనకి పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ పాల కడిలిలో మనకి అమృతం పుట్టిందని, గరళం పుట్టిందని, మహాలక్ష్మిని, చంద్రుడని, కల్పవృక్షమని, కామధేను అని ఇలా చాలా విషయాలు మనకందరికీ తెలుసు. అదేవిధంగా అక్కడ ధన్వంతరి కూడా పుట్టాడుట. ఒక చేతిలో జలగ, మరొక చేతిలో ఔషధం ఉండేటువంటి ఔషధ మొక్కని పట్టుకుని ఆయన ఒక కలశం చేతిలో పట్టుకుని ఉద్భవించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే మరో కథనం ఏమిటి అంటే, విష్ణుమూర్తికి ఒక అంశ రూపంగా ఉద్భవించినటువంటి వాడు ఈ ధన్వంతరి అని. ఆయన తన తండ్రి అయినటువంటి విష్ణుమూర్తిని తనకి యజ్ఞ భాగంలో హవిస్సు కావాలి అని అడిగాట. హవిస్సు కావాలి అని అడిగినప్పుడు ఇప్పటికే వేదోక్తంగా నిర్ణయించి ఉంది కాబట్టి ఇదివరకు నిర్ణయించినటువంటి వాళ్ళకి మాత్రమే హవిస్సును ఇస్తారు, కానీ కొత్తగా ఉద్భవించినటువంటి వాళ్ళకి హవిస్సు తీసుకునే అధికారం లేదు. మళ్ళీ రెండవ ద్వాపర యుగం వస్తుంది, అప్పుడు మళ్ళీ నువ్వు ఉద్భవిస్తావు, అప్పుడు నీకు ఈ యజ్ఞ భాగం హవిస్సు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని విష్ణుమూర్తి చెప్పాడు అనేటువంటి చెప్తారు. అలా రెండవ ద్వాపర యుగం వచ్చినప్పుడు ఈ ధన్వంతరి మళ్ళీ ఉద్భవించాడుట. ఆ ధన్వంతరి పేరే దివోదాసు అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన పేరు మీద మంత్రాలు జపాలు చేస్తూ ఉంటారు, ఆయనని స్మరిస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు. ఆ దివోదాసు ఒకప్పుడు కాశీ క్షేత్రాన్ని పరిపాలించినటువంటి వాడుగా కూడా చెప్తారు. అయితే ఆయుర్వేద శాస్త్రానికి ఆద్యుడుగా చెప్పబడేటువంటి వాడు ఈ దివోదాసు, ఆయనే ధన్వంతరి. అయితే ఆయన ఉద్భవించినటువంటిది రెండవ ద్వాపర యుగంలో ఆషాఢ బహుళ ద్వాదశి రోజు ఆయన ఉద్భవించాడుట. ఆయన దగ్గరే మనం ఇప్పుడు ఆద్యులుగా చెప్పుకుంటున్నటువంటి చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు, ఈ ముగ్గురు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళుగా చెప్తూ ఉంటారు. ఆయన శిష్యరికంతో సుశ్రుతుడు ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఆయుర్వేదంలో మనకి బృహత్రయం, లఘుత్రయం అని ఉంటారు. ఈ బృహత్రయంలో మనకి చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు ఉంటారు. అయితే ఆద్యుడైనటువంటి వాడు ఎవరు? ధన్వంతరి. ధన్వంతరికి పూజ చేసి ధన్వంతరి దగ్గరే సుశ్రుతుడు ఈ వైద్య విద్య, ఆయుర్వేద వైద్య విద్యను నేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. అయితే ఆద్యుడైనటువంటి వాడు ఎవరు అంటే, ఆయుర్వేద వైద్య విద్యకి ఆద్యుడైనటువంటి వాడు ధన్వంతరి. అందుకని ఇప్పటికీ కూడా ఆయుర్వేద కాలేజీల్లో కానీ లేదా ఆసుపత్రుల్లో కానీ ఈ ధన్వంతరి జయంతి రోజు, ఆశ్వేజ బహుళ ద్వాదశి రోజు ధన్వంతరికి పూజ చేస్తూ ఉంటారు. విధి విధానంగా చేస్తూ ఉంటారు. అతని విగ్రహాలు కూడా మనకి ఆ కాలేజీల్లో, హాస్పిటల్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దానికి ఆద్యుడైనటువంటి వాడు కాబట్టి ఆయన అనుగ్రహం దొరకాలి, వాళ్ళు చేసేటువంటి వైద్యం కూడా సఫలం కావాలి అనేటువంటి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.